నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అనూహ్య పరిణామాలకు దారితీస్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ అయితే అభ్యర్థులను మారుస్తూ, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలను చేంజ్ చేస్తూ, వారి వ్యూహంతో ముందుకు వెళ్ళాలని చూస్తుంటే, తెలుగుదేశం పార్టీ, జనసేన మాత్రం తగ్గేదేలే అన్నట్లు ముందుకు వెళ్తుంది. ప్రధానంగా ఇంకా చాలా కొంత సమయమే ఎన్నికలకు ఉంది. ఇలాంటి నేపథ్యంలో ప్రజల వద్దకు వెళ్ళాలి, ప్రజలతో మమేకం కావాలి, ముఖ్యంగా ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలి అని రెండు పార్టీలు ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్తుంది. ఇలాంటి క్రమంలోనే తాజాగా యువగళం ముగింపు కార్యక్రమం జరిగింది. దానికి విశేషంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలు వచ్చారు. ప్రధానంగా ఒకే వేదికపై నారా చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ, ఇంకా తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులంతా ఒక వేదికను పంచుకున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే ఊహించని విధంగా అక్కడ జనాలు వచ్చారు. అంటే జనసేన పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమం ప్రారంభం కాకముందే ఆ జనాలంతా ఆ గ్రౌండ్లో ఉండటం, కార్యక్రమం అయ్యేంత వరకు అదే ఉత్సాహంతో వారు అక్కడ గడిపినటువంటి విధానం చూస్తే రానున్న కాలంలో మనం ఎక్కడా కూడా తగ్గకూడదు. ముఖ్యంగా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి. ప్రజలు మనపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల కోసం పని చేయాలి. ఆ దిశగానే అడుగులు వేయాలి. కాబట్టి ఉందిలే మంచి కాలం అన్నట్లు రెండు పార్టీలు కలిసి ఐక్యంగా ముందుకు వెళ్ళడానికి పథకాలు రచించుకున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలంటే కాస్త భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా సామాజిక వర్గాల నేపథ్యంలో ఎక్కువగా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయి. ప్రతి రాష్ట్రంలో అటువంటిది ఉంటుంది, కానీ ఏపీలో మాత్రం చాలా ఎక్కువ. ఇలాంటి సందర్భంలో రెండు పార్టీలు ఏదైతే నినాదంతో బయటకు వచ్చాయో అదే నినాదాన్ని, విధానాన్ని కొనసాగించాలి. దానికి సంబంధించి ఉమ్మడి కార్యాచరణతో చాలా ప్లాన్డ్గా వెళ్ళాలి. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడుపై ఉన్నటువంటి కేసుల విషయంలో కొంత క్లారిటీ వచ్చింది. ఆయనకు ఎక్కడా కూడా ఎటువంటి ఆంక్షలు లేవు. గతంలో అయితే బెయిల్ మీద ఉన్నప్పుడు ఆయన రాజకీయ సమావేశాల్లో పాల్గొనకూడదు, ఎక్కడా కూడా రాజకీయాల గురించి చర్చించకూడదు అని ఒక ఆదేశం ఉంది. కానీ ఇప్పుడు అదేం లేదు. సో ఇలాంటి నేపథ్యంలో ఆయన ముందుకు వెళ్ళే క్రమంలో పార్టీ క్యాడర్ని నడిపించడంలో, అలాగే ముఖ్యంగా జనసేనను కలుపుకొని ముందుకు వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఆయన చెప్పే విధంగా ఆ పార్టీ కూడా నడుచుకోవడం ఇక్కడ కీలకంగా మారింది. ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి కార్యాచరణపై రకరకాలుగా చర్చలు జరిపారు. ఆ చర్చల్లో ఎన్నో నిర్ణయాలు కూడా తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ రెడీ చేసినటువంటి సూపర్ 6 ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా ఆ జనసేన కొన్ని అంశాలని ప్రతిపాదించింది, వాటిని కూడా పొందుపరిచారు అందులో. సో ఎక్కడైనా సరే క్రమశిక్షణతో మనం రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్ళాలి. తద్వారా 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం అధికారంలోకి రావాల్సిందే. దానికోసం ఈ ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందో వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. తద్వారా మనం అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఆలోచనతో రెండు పార్టీలు అడుగులు వేస్తుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని పర్యటనలు, అలాగే ఎన్నో కార్యక్రమాలు, బహిరంగ సభల ద్వారా మరింతగా మనం ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకనంటే ముందుగానే మేల్కొంటే మంచిది. పక్క రాష్ట్రంలో ఎలా జరిగింది, కాంగ్రెస్ పార్టీని ఎవరు అధికారంలోకి వస్తుందని ఎవరు ఊహించలేదు, అనుకోలేదు. కాబట్టి ఇది మనకి మంచి అంది వచ్చినటువంటి అవకాశం. కాబట్టి దాన్ని మనం మలుచుకొని అధికార దిశగా పయనించాలి. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవినీతి అక్రమాలను కొన్ని సేకరించి వాటిని ప్రజలకు వివరిస్తుంది జనసేన పార్టీ. అలాంటి క్రమంలో ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. తద్వారా మనం ప్రజలకి చేరువవుతాం. ఇలాంటి క్రమంలో మనం అధికారం దిశగా అడుగులు వేస్తాం. కాబట్టి చాలా కీలకమైనటువంటి పరిణామంగా భావించి ముందుకు వెళ్ళాలి. ఎక్కడా కూడా మనం తగ్గొద్దు అన్న ఆలోచనతోనే రెండు పార్టీల నాయకులు అడుగులు వేస్తున్నారని చెప్పాలి.